ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ మొదలై 2 వారాలు గడిచినప్పటికీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంత ఆసక్తిగా అయితే లేదు. దీంతో డోస్ పెంచిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో టాస్క్లతో హౌస్ హోరెత్తిచ్చేశారు. గత ఎపిసోడ్లో రేషన్ సంపాదించుకోవడం కోసం టాస్కులు పెట్టిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో లెక్కలేనంత ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి ఛాన్సులు ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీములకి 6 గేమ్స్ పెట్టాడు. మరి ఎందులో ఎవరు గెలిచారు, ఎక్కువ ప్రైజ్ మనీ ఎవరి దగ్గర ఉందో చూద్దాం. మీకు లెక్కలేనంత డబ్బు ఇచ్చేందుకు బిగ్ బాస్ అవకాశాలు ఇస్తున్నాడు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీం దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక 6వ అవకాశం విలువ రూ.1,00,000 అంటూ సాక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం ఒక్కో టీం నుండి 2 సభ్యులు పోటీ పడ్డారు. తమ కాలుకి వేసుకున్న సాక్స్ను ఎవరైతే చివరి వరకు ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్. ఇక ఈ గేమ్కి సంచాలకుగా ప్రేరణ ఉంది. గేమ్ మొదలైనప్పటి నుంచి అందరూ అరుస్తూ టాస్క్ మొత్తాన్ని పాడు చేశారు. ముఖ్యంగా యష్మి టీం ఇష్టం వచ్చినట్లుగా సంచాలక్కి సలహాలు ఇస్తూ గోలగోల చేశారు. దీంతో ఈ గేమ్లో చాలా గొడవలు జరిగాయి. ఇక చివరికి బజర్ మోగేసరికి నిఖిల్, అభయ్ కాళ్ళకి మాత్రమే సాక్సులు ఉన్నాయి. దీంతో వాళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటించింది. చెరో రూ.50,000 ఇచ్చారు బిగ్ బాస్. మొత్తానికి ఇలా ఆడిన 3 గెలిచి అల్లాడించాడు నిఖిల్. ఇక చివరికి టాస్క్ గెలిచిన వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టేసుకొని పక్కకి తీసుకెళ్ళిపోయింది సోనియా. నిన్ననే నువ్వు ఒక లూజర్, నీ వల్ల నా గేమ్ పాడవుతుందంటూ బ్రేకప్ చెప్పిన సోనియా పాప ఈరోజు నిఖిల్ గెలిచేసరికి ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ మేకప్ చేసేసింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.